అన్న ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి అనేది ఎలా ఉందన్న? సక్సెస్ఫుల్ గా ఉన్నది. పథకాలు 9 నవరత్న పథకాలు పెట్టి ప్రజలకు అత్యంత చేరువలో అందించాడు కాబట్టి ఆయన దాదాపు 140 సీట్ల నుంచి 150 సీట్ల వరకు విజయదంగా ముగిస్తాడు. డెవలప్మెంట్ అనేది ఎంతవరకు వచ్చిందన్న? ఇక్కడ రాష్ట్రంలోనా పొద్దుటూరులో? రాష్ట్రంలో డెవలప్ ఏమున్నది, సక్సెస్ఫుల్ గా ఉంది. మీ ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఉన్నారన్న, ఆయన పాలన అనేది ఇక్కడ ఎలా ఉందన్న? ఆయన ఫండ్స్ లో దాదాపు ఏ వచ్చినా కానీ పొద్దుటూరు అభివృద్ధికి శాంక్షన్ చేస్తున్నాడు. దాదాపు ఆయన 3 లక్షల వరకు మెజార్టీతో గెలుగలుగుతాడు. ఆయన ఆధ్వర్యంలో పొద్దుటూరు ఊరు బాగా డెవలప్ అయింది అంటారన్న? డెవలప్ అయింది. దాదాపు 24,000 ఇండ్లు గృహాలు 500 కోట్లు పెట్టి కొనుగోలు చేసినాడు కాబట్టి ఇబ్బందిగా ఏం లేదు. కాకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు వైఎస్ శ్రీరామ గారు కానీ వైఎస్ సునీతమ్మ గారు ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మీద విమర్శలు అనేది చేస్తున్నారు. దాని మీద ఎంత ప్రభావం ఇప్పుడు ఏం ప్రభావం లేదు. ఆమె షర్మిల గారిని ఎందుకంటే రాజశేఖర కుటుంబం కాబట్టి ఆమె ఏం మాట్లాడదలుచుకోలేదు. దాదాపు ఈడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజారెడ్డిని కానీ చంపించింది వాడే, మళ్ళా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డిని చంపించింది అతనే. ఇప్పుడు కూడా జగన్ చాలా దుర్భాషలాడుతున్నాడు. మీ అబ్బాయిని చంపినా దిక్కులా, మీ చిన్నాన్ని చంపినా దిక్కులా, నిన్ను చంపితే దిక్కెవరని చాలా దుర్భాషలాడుతున్నారు. అవినాష్ రెడ్డి గారు 2.5 నుంచి 3 లక్షలు ఆయన ఏం చేసినా మాకు దాని కింద మాట్లాడుతున్నారు. ఆయన కూడా ప్రతిదీ అడుగుతున్నాను, నేను డెవలప్ చేసినాను, ఇది చేసినాను, చెందినాను, నాకు ఓట్లు వేయని అడుగుతాడు. ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో నేను సంక్షేమ పథకాలు ఇచ్చినాను, ఇచ్చింటే నాకు బెయిల్ ఓట్లు అంటున్నాడు. పొద్దుటూరు రాజమౌళి గారు కూడా అదే అడుగుతున్నారు, నేను ఇంత చేసినానని. ఒక్క విషయం చెప్పాలంటే రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీ జెండానే లేదు. నీకు దాదాపు 2-3 సంవత్సరాల నుంచి మొత్తం జడ్పీ చైర్మన్లు కానీ, మండలాధ్యక్షులు కానీ, సర్పంచులు గిరిపతి అంతా కొట్టి క్లీన్ బోల్డ్ చేశాం. ఊరికి ఇటీవల వాళ్ళు ఏదో జెండా పట్టుకొని మా తెలుగుదేశం ఉండదని చెప్తున్నారే కానీ రాష్ట్రంలోనే జెండా పట్టుకునేది జెండా అవకాశమే లేవు, గెలిచే అవకాశమే లేవు. ఇకపోతే ఎంత మెజారిటీ గెలుపొందే అవకాశం ఉందన్న? ఎమ్మెల్యే గారు 25 నుంచి 32,000 మెజార్టీ.